ఈరోజు కడతాల్ మండలం గోవిందాయపల్లి తాండా గ్రామ పంచాయతీ వాస్తవులు చాలామంది యువకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి మేము కూడా మా యువకులకు స్వాగతిస్తున్నాం. మరి మనము రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఫర్దర్ ఎలక్షన్ కావచ్చు, ఖచ్చితంగా అందరము కట్టుబడి ఉండి మనం పార్టీకి పనిచేసి మరి ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పి మా యువకులు చాలామంది కూడా ఈరోజు పార్టీలో భారీగా చేరడం జరిగింది. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ఇంకా 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి ఆ 23 గ్రామ పంచాయతీల నుంచి కూడా మాకు సమాచారం ఉంది. 23 గ్రామ పంచాయతీల నుంచి కూడా యువకులు ఇతర పార్టీ నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున పార్టీలో చేరుతారంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి పాలన, అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనను పోల్చి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఏదైతే 13 నెలలు కాకముందే ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకం వచ్చింది. మరి అన్ని కులాలకు ఆయన చేసినటువంటి మోసాలను చూసి ఈరోజు పార్టీలో చేరడం జరుగుతుంది. మరి వాస్తవంగా చెప్పాలంటే ఒక్కసారి రేవంత్ రెడ్డి గురించి చెప్పవలసినటువంటి అవసరం లేదు. వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్లు కానీ ఓపెన్ చేస్తే అవే చెప్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ జనాలు తిడుతుర్రు. మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిని కూడా ఈ 13 నెలల్లో ఈ విధంగా తిట్టలేదు. మరి మీరు ఈరోజు కూడా మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాము, మా సోదరులకు కూడా మీ ఛానల్ ద్వారా వీడియో సోదరులకు కూడా చెప్తున్నాం, చెప్పవలసినటువంటి అవసరమే లేదు. ఒక్కసారి వాట్సాప్లు ఓపెన్ చేస్తే గ్రూప్లలో పోతే తిడుతురు జనము. మరి ఆ విధంగా తిడుతురు కాబట్టి ఆ ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి హోదాలో లేడు, ముఖ్యమంత్రి స్థాయి కాదని చెప్తురు. కాబట్టి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో నిన్న కేటీఆర్ కూడా మా అమన్గల్ కల్లకుర్తి కాన్స్టిట్యూన్సీ అమన్గల్ మండల కేంద్రానికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున మేము 5-6 వేలు అనుకున్నాం, కానీ 10 నుంచి 15 వేలు జనం కూడా అక్కడ వచ్చి మరి విజయవంతం చేసిరు. మరి మేము వాస్తవంగా చెప్పాలంటే ఇంతమంది వస్తారా అనుకున్నాము, కానీ మేము ఎక్కడ కూడా రూపాయి కూడా ఇవ్వలేదు. మరి 15-20 వేలు మంది వచ్చారంటే మరి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకాన్ని చూసి ఈరోజు జనం వస్తున్నారు. పార్టీలో యువకులు కూడా పెద్ద ఎత్తున చేరడం జరుగుతుంది. మరి మా యువకులు ఈరోజు చేరినటువంటి యువకులు కూడా మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా మీరు కష్టపడి పనిచేయండి, మేము మీకోసం కష్టపడి స్థానిక ఎన్నికల్లో మేము గెలిపించి మీకు చూపిస్తామని చెప్పి ఈరోజు మా యువకులకు కూడా హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణలో ఒక దిక్కుతోచని పరిస్థితి, ప్రజలు అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి యావత్ తెలంగాణ ప్రజానికం మొత్తం చూస్తూ ఉన్నది. మార్పు రావాలనేటువంటి ఒక సంకేతంతో ప్రజలకు మాయమాటలు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారాన్ని దక్కించుకొని ఏమీ చేయలేక, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రజలకు ఏదైతే ఆశలను వమ్ము చేస్తూ చేతులు తీసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు మొత్తము ఏకం కాబోతున్నారు. మరి దానికి నిదర్శనమే నిన్న ఆమన్గల్లో జరిగినటువంటి రైతు దీక్ష కార్యక్రమం. మరి రైతు దీక్ష కార్యక్రమానికి 1-2 రోజుల ముందు పిలుపునిస్తే దాదాపు ఒక 15,000 మంది స్వచ్ఛందంగా ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఎండగట్టినటువంటి సందర్భం మనందరం చూసినాం. మరి ఏదో చేస్తారు, మాకేదో జరుగుతుంది, ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తాడని మోసపోయి ఓట్లు వేసినటువంటి ప్రజలు మొత్తం వద్దురా నాయన మహాప్రభు, నీ పరిపాలన వద్దు, నీ పరిపాలనతోటి మొత్తం ప్రజలు మొత్తం చిన్న భిన్నం అయిపోతున్నారు, ఆర్థిక వ్యవస్థ అనేది కుదేలైపోతున్నది, పని దొరకక మొత్తము వలసలు పోయే పరిస్థితికి మళ్ళీ తెలంగాణ రాబోతున్నది, నీ వల్ల కాదు, నీవు ఏ విధమైనటువంటి అభివృద్ధిని చేయలేవని చెప్పి ముఖం మీదనే చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ మొత్తం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు యువకులు, గ్రామాలలో ఉన్నటువంటి యువకులు, స్వయాన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎందుకు మేము ఇతన్ని ముఖ్యమంత్రిని చేసుకున్నామని చెప్పి విడ్డూరపోయేటువంటి పరిస్థితిని కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి
బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా ఇతర పార్టీలలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, అదేవిధంగా గ్రామాలలో రాజకీయాల వైపు ఆసక్తి ఉన్నటువంటి యువకులు కానివ్వండి, ఈరోజు గడిచినటువంటి 10 నెలలలో కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి మరి ఈ 13 నెలల్లో ఈయన రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పనులను చూసి మరి వద్దు మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ వద్దు మాకు అని చెప్పి వాళ్ళు విస్తుపోతూ ఈరోజు మరి టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మరి చేరిన వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతా ఉన్నాము. మరి రాబోయే రోజులలో కూడా మరి కడతాల్ మండలమే కాదు మరి కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా మరి అనేక సంఖ్యలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి మరి బీఆర్ఎస్ పార్టీ యొక్క అభివృద్ధి ఫలాలను సంక్షేమ పనులను పేద ప్రజలకు పంచడానికి మేము కూడా భాగస్వాములం అవుతాము, మేము కూడా మీతో చేయగలుగుతామని చెప్పి చాలామంది యువకులు రాబోయే రోజులలో ఈ బీఆర్ఎస్ పార్టీలో కలవబోతున్నారు. మరి రాబోయే రోజులలో ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో స్థానిక సంస్థలు గడిచిన 14 నెలలలో స్థానిక సంస్థలు నిర్వహించేటువంటి పరిస్థితులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. స్వయాన ముఖ్యమంత్రి గారే వేదికల మీద మాట్లాడుతున్నారు, నాకు ఎవరు మంత్రులు ఇంటలేరు, ఎమ్మెల్యేలు ఇంటలేరు, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా నాకు ఇంటలేరు అని చెప్పి అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలను చెప్తా ఉన్నాడు. అంటే నేను నిస్సహాయత స్థితిలో ఉన్నా అని చెప్పి తనకు తానే స్వయంగా ఒప్పుకుంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మీకే ఎవరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్లు కానీ విననప్పుడు ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజాపాలన ఏ విధంగా కొనసాగుతుందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మరి గడిచినటువంటి ఏదైతే 2019 సంవత్సరంలో ఏదైతే స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినాయో అప్పుడు జరిగినటువంటి ఎన్నికల కంటే ఈ 2025లో జరిగేటువంటి స్థానిక సంస్థలలో మరి వార్డు మెంబర్లు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, జెడ్పీపీలు కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్లు కానివ్వండి, సింగిల్ విండో ఎలక్షన్లలో కూడా గతంలో కంటే ఎక్కువగా ఈసారి మేము స్థానాలను కైవసం చేసుకోబోతా ఉన్నాము. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల్ గోవిందాపల్లి తండా గోవిందాపల్లి గ్రామం నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నుంచి మరి భారత రాష్ట్ర సమితి పార్టీలో మా స్థానిక జెడ్పీటీసీ దశరథ్ నాయక్ గారి ఆధ్వర్యంలో మరి జైనింగ్ అయినటువంటి మా యువకులకందరికీ మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం. మరి రాబో రోజులలో ప్రస్తుతము స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఏదైతే వార్డు మెంబరు, సర్పంచి, ఉప సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. తదుపరి కూడా మున్సిపల్ ఎలక్షన్స్ అదేవిధంగా సింగిల్ విండో ఎలక్షన్ రాబోతున్నాయి. కాబట్టి మరి మా భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున మేము ఖచ్చితంగా మా మండలంలో మేము కైవసం చేసుకుంటున్నాము ఈ అన్ని స్థానాలు అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత మరి ముఖ్యమంత్రి పైన ఉన్నటువంటి వ్యతిరేకత అన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వారి యొక్క పరిపాలన కానీ వారిచ్చినటువంటి 420 హామీస్ కానీ వారిచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి హామీస్ అన్నీ కూడా తుంగలో తొక్కిరు. కాబట్టి అవి సరి అయినటువంటి పరిగణనలో వారు చేయలే. కాబట్టి ఆ వ్యతిరేక కూడా ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ఉంది. అందులో భాగంగా నిన్న కూడా కల్వకుర్తి తాలూకా మరి ఆమన్గల్ కూడలిలో మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కేటీ రామారావు గారు రావడం జరిగింది. మరి కేటీ రామారావు గారు రావడంలో మరి దాదాపుగా 15,000 మంది అక్కడ హాజరయ్యి మరి అయినటువంటి సందర్భంలో మరి వారు కూడా ప్రజలపైన వాళ్ళు చూపినటువంటి కపట ప్రేమ గురించి వాళ్ళు కులంకుశంగా తెలియజేయడం జరిగింది. जयपाल